T4 న్యూస్ కి స్వాగతం. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. 10 సూత్రాలు ఒక విజన్ పేరిట డాక్యుమెంట్ రూపొందించారు. జాతికి రాష్ట్ర ప్రజలకు అంకితమంటూ విజన్ డాక్యుమెంట్ పై సీఎం చంద్రబాబు సంతకం చేశారు. సీఎం తో పాటు విజన్ డాక్యుమెంట్ పై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సంతకం చేశారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ ను 10 సూత్రాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో వివిధ వర్గాల ప్రజల తమ అభిప్రాయాలు పంచుకున్నారు. రాష్ట్ర శ్రేయస్సు, సృజనాత్మకత మరియు సమ్మిళితంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలి అని ఈ సందర్భంగా ఆ తెలుగు తల్లిని స్మరించుకుంటూ మన స్టేట్ సాంగ్ అయినటువంటి మా తెలుగు తల్లి అందరినీ లేచి నిలబడవలసిందిగా సవినంగా మనవి చేస్తున్నాం. చిన్నారుల గళంలో మా తెలుగు తల్లికి ఇప్పుడు కేదేపల్లి మండలం మూసి గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న నీలం సాయి గణేష్ పాము కాటుకు గురయ్యాడు. వెంటనే చికిత్స కోసం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చరిత్ర సృష్టించిన భారత్ చెస్ ప్లేయర్ దొమ్మరాజు గుకేష్ వరల్డ్ చెస్ ఛాంపియన్ గా అవతరించారు. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 2024లో భాగంగా మాజీ ఛాంపియన్ డింగ్ లెరిన్ తో జరిగిన 14వ రౌండ్ లో గుకేష్ విజయం సాధించారు. దీంతో క్లాసికల్ చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్ గా అవతరించిన అతి పిన్న వయస్కుడిగా 18 ఏళ్లకే రికార్డు నెలకొల్పారు. గేమ్ అనంతరం గుకేష్ కన్నీళ్లు పెట్టుకున్నారు. Congratulations, Mukesh. Thank you. Incredible, and Gukesh is also crying. Amazing! What a picture. One dynasty ends and a new one begins. And after weeks of unspeakable hard work, the emotions spill out. I've got butterflies on my skin. How symbolic. Gukesh sets up. రాజకీయాల్లో అందరికీ స్వార్థం ఉంటుంది, కానీ ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి ఒక్క చంద్రబాబు గారు మాత్రమే అని నాకు అనిపించింది. 2024లో 2014లో చంద్రబాబు గారికి మద్దతు ఇవ్వడానికి కారణం అదే అని పవన్ కళ్యాణ్ అన్నారు. నేను 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి నేను ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నానంటే, పాలిటిక్స్ లో సహజంగా రాగానే ప్రతి ఒక్కరికి ఒక స్వార్థం ఉంటుంది. నేనేదో అయిపోవాలని, నేనేదో అయిపోవాలని నేను కళ్ళగనలా. మీరేదో అయిపోవాలి, ప్రజలంతా ఏదో అయిపోవాలని కళ్ళగనలా. ఆ కళలకి సరైన సారథ్యం వహించే వ్యక్తి ఎవరు, ఆ దిశగా తీసుకెళ్లే వ్యక్తి ఎవరు, నాకు ఆయన తప్ప ఇంకెవరు కనిపించలేదు. 2014లో ఏ సీటు తీసుకోకుండా ఎందుకు సపోర్ట్ చేశానంటే, విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్ అన్యాయం కాకూడదు, ఆయన అనుభవం కావాలి, ఆయన నాయకత్వం మనకి చాలా అవసరం. అందుకే నేను చేసింది ఈరోజు 2024లో కూడా మేమందరం వెన్నంటే ఉండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో చేరి ఈ రోజున 151 ఎమ్మెల్యే సీట్లు గాని, 164 అసెంబ్లీ సీట్లు గాని, 21 పార్లమెంట్లు గాని సాధించామంటే, కలిసి కట్టుగా ఉంటే ఎలాంటిది ప్రజలకు నిలబడగలమని చిన్నప్పుడు పాఠంలో చదువుకున్నాం. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంది, విడిపోతే ఎంత బలహీన పడతాం అనేది ఈ రోజున ఈ విజన్ డాక్యుమెంట్ చేస్తున్నప్పుడు నాకు నిజంగా చాలా మనసు తృప్తిగా ఉంది. ఇన్ని కోట్ల మంది ప్రజలకి బలం ఇవ్వడానికి, ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి ఇది దోహదపడినందుకు మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందంగా ఉంది. హీరో అల్లు అర్జున్ అరెస్టు తర్వాత నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయగా 14 రోజుల పాటు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు చెంచల్గూడ జైలు వద్దకు చేరుకున్నారు. సినీ ప్రముఖులు చిరంజీవిని పోలీస్ స్టేషన్ కు రావద్దని అభ్యర్థించారు పోలీసులు. పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న నిర్మాత దిల్ రాజు నాంపల్లి కోర్టు వద్ద భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
అనంతరం హైకోర్టులో అల్లు అర్జున్ కు ఊరట లభించింది. మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు పర్సనల్ బాండ్ తీసుకుని విడుదల చేయాలని ఆదేశించింది. దసరాలు చెప్పండి చెప్పండి సార్. విద్యార్థిని చెయ్యి విరిగేలా కొట్టిన టీచర్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన నిజామాబాద్ దుబ్బు ప్రభుత్వ పాఠశాలలో నుంచి గంట ముందే 10వ తరగతి విద్యార్థిని అశ్విత ఇంటికి వెళ్ళింది. అయితే ఆగ్రహించిన టీచర్ మరుసటి రోజు ఉదయం విద్యార్థినిపై చేయి చేసుకోవడంతో విద్యార్థిని యొక్క చెయ్యి విరిగింది. దీంతో ఆగ్రహించిన పేరెంట్స్ స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. విద్యార్థినిని కొట్టిన మహిళా టీచర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చూసారు కదండి, ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ప్రైమ్ వన్ న్యూస్.